మళ్ళీ దండయాత్ర చేసి విజయం సాధించడం జరుగుతుంది. సో నెక్స్ట్ మొఘల్ స్టార్ట్ అవుతుంది ఇక. సో మొఘల్స్ పని వార్ స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో ఒకరితో యుద్ధం చేయలేక ఎవరు శివాజీ మహారాజుల తండ్రి షాహాజీ సంధి కుదుర్చుకుంటాడు ఎవరు మొఘల్ చక్రవర్తులతో. అర్థమైందా? సో అప్పుడు ఏం చేస్తాడు, ఈయన ఉన్నటువంటి సామ్రాజ్యం ఏదైతే ఉందో మరాఠా సామ్రాజ్యాన్ని తప్పి మొఘల్స్తో సంధి కుదుర్చుకొని అక్కడికి వెళ్ళి అతను రూల్ చేస్తూ ఉంటాడు ఎవరు, షాహాజీ. సో శివాజీ తల్లి జిజాబాయి ఏమైతే ఉందో అతనికి సో వీరత్వము, శూరత్వము, ధైర్యము ఇవన్నీ కూడా నూరిపోసింది కథల ద్వారా. బలి చక్రవర్తి స్టోరీసు, భగవద్గీత, రామాయణం ఏవైతే మన ఇతిహాసాలు పురాణాలు ఉన్నాయో చిన్నప్పటి నుంచి కూడా ఆమె ఆయన చెప్తూ ఉండేది ఎవరికి, శివాజీకి. సో 17 ఇయర్స్లోనే యుద్ధం స్టార్ట్ చేసిండు ఎవరు, ఛత్రపతి శివాజీ మహారాజ్. 17 ఇక్కడ మన బ్యాచ్ లో ఇప్పుడున్న ప్రజెంట్ బ్యాచ్ లో కొంతమంది 17 ఇయర్స్. అర్థమైందా? సో మరి ఛత్రపతి లాగా ఎట్లా ఎదిగిండు అనేది ఇక్కడ స్టోరీ. సో ఛత్రపతి మీనింగ్ ఆల్రెడీ సార్ మనకు శంకర్ సార్ చెప్పారు, చాట్ మీన్స్ నలుగురు. సో నలుగురి కోసం ఎవడైతే పని చేస్తాడో, అర్థమైంది ధర్మబద్ధంగా నేను చెప్పేది, పని చేస్తారో నలుగురు కోసం ధర్మబద్ధంగా పని చేస్తారో, హెల్ప్ చేస్తారో, సహాయం చేస్తారో అతన్ని ఛత్రపతి అని.